కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో రైతుల కన్నీరు మున్నీరవుతున్నారని, పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర యూరియా దొరకక విలవిల్లాడుతున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా విమర్శించారు. మంగళవారం అన్నదాత పోరులో భాగంగా కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తొలుత వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందించిన అనంతరం రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యల్ని గాలిలో వదిలేశారని ఆయన ఘాటుగా విమర్శించారు. యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారన్నారు. ఆవులు పెట్టుకుంటే ఆవులు మేత కావాలి కదా, మళ్ళా అదైనా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్నదాత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది. రైతు సోదరులకు ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడుస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే, మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటూ ఉంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏదైతే బఫే భోజనంతో మరి రైతులను పోల్చడం జరుగుతుంది. ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు ఎక్కడ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతులు సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలకు చూసుకుంటే మరి ఉల్లి ధర ఈరోజు 200 నుంచి 300 రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది. మరి అదే పెద్ద గడ్డలు ఉంటే 600 నుంచి 700 రూపాయల ధర పలుకుతుంది. మరి అది గిట్టుబాటు ధర అవుతుందా ఈరోజు? మరి ఈరోజు వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పంటలు సాగు చేసుకుంటే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్లకు గిట్టుబాటు ధర లభించకపోతే మరి ఆ రైతు ఏం చెయ్యాలి? ఆ రైతు మరి పెట్టుబడి నిధుల కింద మరి ఏదైతే మరి వడ్డీకి తీసుకొచ్చి మరి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నాడు. మరి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమిచ్చాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరి రైతు భరోసా కింద 13,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చాడు. మేము వస్తే అధికారంలోకి మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాకుండా మేము 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? మొదటి సంవత్సరం రైతులకందరికి కూడా మరి ఏదైతే రైతు భరోసా ఎగనమం పెట్టాడు. మరి రెండవ సంవత్సరం ఇచ్చింది ఏంటంటే కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.